అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. ఎందుకనంటే ఏళ్ల తరబడి ఎప్పటి నుంచో ఒక పెండింగ్లో ఉన్నది శ్మశాన వాటిక అనేది, హిందూ శ్మశాన వాటిక అనేది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం హిందువులు అందరం కూడా. దాన్ని మా ప్రీతమ ముఖ్య మంత్రివర్యులు మరియు మా ఎంపీ గారు మహేష్ గారు, కొత్త మహేష్ యాదవ్ గారు ఇద్దరు కలిసి దాన్ని సమస్యను పరిష్కరించి 20 లక్షల గ్రాంట్ని మంజూరు చేయడం జరిగింది. దీనికి మా గ్రామస్తులందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే దీనికి ముఖ్య కారణం మాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు గద్దె రఘుబాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి క్రమంలో మన మంత్రివర్యులు ప్రియతమైన పార్థసారథి గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ అభివృద్ధి కార్యక్రమాలకి అనేక నిధులు ఇవ్వడం జరిగింది. ముస్లింలు దాదాపు మొన్నటి వరకు ₹1 కోటి కేటాయించడం జరిగింది. అదే కాకుండా మరియు ఇక్కడ మన పెద్దలందరూ కలిపి హిందువులందరూ కలిపి అన్ని కులాలు కలిపి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ ఇది పరిస్థితి బాగలేదు, మాకు ఇక్కడ శ్మశాన వాటిక అనేది ఒక వేరే విధంగా కనపట్టలేదు, అక్కడ చేయాలంటే మొత్తం ముళ్ళ కంచె అన్నీ ఉన్నాయి కాబట్టి మాకు ఏదో చేయండి సార్ అంటే, మొత్తం నేను చూసుకుంటాను, నేను చేస్తానని చెప్పి ఎంపీ గారి ద్వారా, మన పుట్టా మహేష్ యాదవ్ గారు ఎంపీ గారు ఆయన ద్వారా ఒక 20 లక్షలు కేటాయించడం జరిగింది. ఆ 20 లక్షలు కేటాయించడమే కాకుండా ఆయన కరెంటుకి కానీ మొత్తం ఆయన సంబంధించిన అక్కడ కార్యక్రమం ఏం చేయాలో స్నేహ రైట్స్ ద్వారా కానీ మొత్తం ఆయన నేను చూసుకుంటాను, మీరు ముందు ఆ యొక్క పనులు చేపట్టినని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కీర్తి ఎక్కువ శాతం మన మంత్రివర్యులకి ఇవ్వాలని అనుకుంటూ, అదేవిధంగా మా గ్రామస్తులు ఆ కులం ఈ కులం లేకుండా అన్ని కులాలు కలిపి ఆయనకి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పుకుంటూ, అదేవిధంగా మహేష్ గారికి కానీ, మా మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ, మా లోకల్ నాయకులు, మన ముస్లిం నాయకులు అందరికి కానీ నేను నమస్కారాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హిందూ శ్మశాన వాటిక గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఉన్న శ్మశాన వాటికి మంచి నిధులు ఇచ్చి దాన్ని మంచిగా నిర్మించాలని చెప్పి కూటమి నాయకులందరినీ కోరిన మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, దీన్ని సాధించడానికి కృషి చేసినటువంటి గ్రామ నాయకులు, గ్రామ కార్యకర్తలకి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ దీన్ని సెలవు తీసుకుంటాం. మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలా సిమెంట్ రోడ్లు కానీ ప్రతి ఒక్కటిది కానీ ఇలా శ్మశానాలు వాటి అంటే 40-50 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యను కూడా ఇలా మన మంత్రి గారు 20 లక్షలు ఇస్తాం. అట్లాగే మన మంత్రి గారు కొత్త మహేష్ గారు 20 లక్షలు శాంక్షన్ చేసినామని మనకి ఒక లెటర్ ఇస్తాము. దాని గురించి ఇలా ప్రజలందరూ మామూలుగా దీనికి సంబంధించిన బీసీ ఓసీలు కానీ మొత్తం అన్ని కులాలు కూడా ఇలా ఒక పని వచ్చింది. అట్లాగే రెండో పని కూడా చేయించుకున్నాను. అందరూ ఆసుకొని అందరూ కలిసి కట్టిగా ఇలా గ్రామంలో పని చేయించుకున్నామనే ప్రయత్నం ఇలా వచ్చాను. అందరికీ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మన ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు, ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశమైనటువంటి కారణం ఏమిటంటే, మన శ్మశాన అభివృద్ధికి 20 లక్షలు కేటాయించడం మన పుట్టా మహేష్ గారు కేటాయించడం జరిగినది. ముఖ్యంగా గ్రామాభివృద్ధికి కొలమానం ఏమంటారంటే, ఊరి చివర ఉన్నటువంటి శ్మశానం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో అదేవిధంగా గ్రామ అభివృద్ధి చెందిందని ఒక ఆలోచన చేసే తత్వం అయితే ఉంది. కాబట్టి కానీ చాలా సంవత్సరాలు బట్టి మాకు ఇది చాలా ప్రజల ఆకాంక్ష, కానీ ఇది చిరకాల కోరికగా మిగిలిందే తప్ప ఎప్పుడు కూడా మా శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాల కల్పన అనేది జరగలేదు. చాలా విజ్ఞప్తులు వచ్చినాయి, చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. వర్షం వస్తే తీసుకెళ్ళి అక్కడ ఏం చేయాలో తెలియదు దిక్కుతోతున్న పరిస్థితి, అక్కడ మహిళలు నిలబడలేని పరిస్థితి, ఇవన్నీ కూడా మేము కూడా చూసాం. మేము కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మాట్లాడినప్పుడు ప్రజల్లో ఎన్నో హామీలు ఇచ్చాం. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొలుసు పార్థసారథి గారు వచ్చిన తర్వాత మన ప్రజలందరికీ కూడా ఆయన చాలా పారదర్శకంగా ఉంటుంది. ప్రతి విషయంలో మీకు ఏం కావాలన్నా సరే నా దగ్గరికి రండి,
అని అడగగానే ప్రతి విషయానికి ఆయన సహాయం చేయడం చేస్తున్నారు. అదేవిధంగా ఇదే సందర్భంలో మేము శ్మశాన వాటి గురించి మాట్లాడినప్పుడు ఎమ్మటే ఆయన మన మంత్రివర్యులు మన పుట్టా మహేష్ గారి దగ్గరికి చెప్పి పుట్టా మహేష్ గారితో మనకు 20 లక్షలు కేటాయించారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఏంటంటే ఈ పూర్తిగా భాగంలో ఏంటంటే మన మండల పార్టీ ప్రెసిడెంట్ గారు గద్దె రఘుబాబు గారు మమ్మల్ని ముందుండి నడిపించారు. కాబట్టి ఆయనకి చాలా మేము కృతజ్ఞతలు అని చెప్పగలం. కానీ ఈ విషయంలో ప్రతి విషయంలో కూడా మాకు విన్నట్టు ఉండి కొలిసిపాదసారథి గారికి పుట్టా మహేష్ యాదవ్ గారికి మమ్మల్ని ఇదే విధంగా వీరందరూ కూడా ప్రోత్సహించాలని తెలియజేస్తూ మేమందరం కూడా మీకు విన్నట్టు ఉంటామని నడుస్తూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.